హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది లంచవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని వందల కోట్లు ఆస్తులు సంపాదించుకొని చాలా మంది దొరుకుతా ఉన్నారు. ఆల్మోస్ట్ 2 కోట్లు 20 కోట్ల క్యాష్ కూడా ఇంట్లో దొరుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. విద్యుత్ అధికారి అంబేద్కర్ గారిది మొన్న చూసినాం, హైదరాబాద్ లో నటేష్ అని, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఏడ చూసుకున్నా కూడా టీపీఓలు, రిజిస్ట్రార్లు అందరూ దొరుకుతానే ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళందరూ సంపాదించుకున్న ఆస్తులను కలిపితే ఒక పొలిటికల్ పార్టీ నడపచ్చు, అంతగానం ఆస్తులు సంపాదించుకున్నారు వీళ్ళు. సో ఈ ముచ్చటి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ అధికారులు అందరూ కూడా మనం ఇప్పుడనే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రికామ్ లేని రిజిస్టర్ల ఆమ్దాని అని చెప్పి కూడా మనం రాస్తానే ఉన్నాం. దానికి సంబంధించి కొంతమంది అధికారులు సస్పెండ్ అయినారు, కొంతమంది అధికారులను ఎవిడెన్స్ గా మనం పట్టించినాము, కొంతమందిని. సో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళు కూడా మన పైన కేసులు వేసిండ్రు, కానీ తర్వాత వాళ్ళే దొరికిండ్రు. ఇల్లీగా మన లంచం తీసుకుంటూ కూడా దొరికిన పెద్ద మనుషులు ఉన్నారు. నీతి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, దొరికేటప్పుడు ఎవరైనా కూడా దొరుకుతారు. జస్ట్ వెయిట్ ఫర్ ద టైం అంతే. అప్నా టైం ఆయేగా కాదు, ఆప్కా టైం బి ఆయేగా వస్తుంది. సో ఇక ఇలా తెలివి ఎంత ఘోరంగా అయిందంటే, ఇక మేము ఏడ లంచాలు తీసుకున్నా కూడా దొరికిపోతున్నాము. మనం మనం సినిమాలలో చూసుకుంటానే ఉంటాం ఎంత ఘోరంగా వీళ్ళు హవాలాలు చేస్తారో. ఈ పైసలన్నీ కూడా ఏడ తీసుకొని పెడుతున్నారు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ స్కామ్ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రార్లు అందరూ కూడా ఏం చేస్తానంటే, హవాలా మార్గంలో రిజిస్ట్రార్ల లంచాలు ఏడ పెడుతున్నారు వీళ్ళందరూ పైసలు అంటే, ఈ షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలల్లో వీళ్ళు తీసుకుపోయి పైసలు పెడతా ఉన్నారు. మార్వాడీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా పైసలన్నీ తీసుకుపోయి ఈ అగ్రవాల్స్కి వీళ్ళందరూ కూడా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి, మీరు మాల్స్ పెట్టండి, వచ్చిన దాంట్లోకెళ్ళి మనం చూసుకుందాం అని చెప్పి వాళ్ళ బ్యాక్ బోన్గా ఈ రిజిస్ట్రార్లు, ఈ లంచవతారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లించోని నడిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో నేటి రాత్రి మీ ముందు పెడుతుంది. సో ఈ పెద్ద మనుషులు ఏమంటున్నారంటే, మేమందరం దొరికినప్పుడు ఒకటేసారి మేమందరం దొరికిపోతాము, మమ్మల్ని ఏం చేసుకుంటారో, సస్పెండ్ చేస్తారా చేసుకోండి, మేమందరం ఇక్కడ రిజైన్ చేస్తే ఎవరు వచ్చి పని చేస్తారో మేము కూడా చూస్తాము, ఎవరు పని చేస్తారో, ఎవరు సంతకాలు పెడతారో ఏందో మేము కూడా చూస్తాము, ఏమున్నది మహా అయితే జైలుకు పోతాం, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే మళ్ళీ మాకు జాబులు వస్తాయి కదా, ఏడబోతాయి అని చెప్పి బరిదయించిన మాటలు కొంతమంది అధికారులు, రిజిస్ట్రార్లు మాట్లాడుతూ ఉన్నారంట. సో ఇంతగానో మరి ఎందుకు అంత సంపాదించుకొని ఏం చేస్తున్నారా నాయన అంటే, ఏం లేదు, లాస్ట్కి దొరికి ఆ పైసలన్నీ గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు అంతే, ఏమున్నా సింపుల్. సో మరి వాళ్ళని ఎంజాయ్ చేసిందంటే అది కూడా లేదు. మళ్ళా ఆడ కూర్చొని ఇట్లా కూర్చొని ఏడుస్తూ ఉంటారు మంచిగా ఒక్కొక్కరు అధికారులు. అయ్యో మేము అసలు ఏం చేయలేదు, ఇక నీతివంతులు లెక్క కూర్చొని ఇక కన్నీళ్ళు ఇట్లా ఉంటది కదా, ఏడ్చుకుంటూ యాక్టింగ్లు చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఇక వాళ్ళ స్కిల్స్ అన్ని బయటపడతాయి అప్పుడు, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అన్ని కూడా, అధికారుల యాక్టింగ్ స్కిల్స్ అన్ని కూడా బయటపడతాయి అప్పుడు ఒక్కొక్కరివి. దొరికినాక ఎక్కడ లేని యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మళ్ళీ ఇక తెలివికేం తక్కువ లేదు, మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కాబట్టి అంత తెలివి ఉంటుంది వాళ్ళకు. రిజిస్ట్రార్ల కొత్త పోకడకు పరాకాష్ట, ఎంతమందిని పట్టుకుంటారో చూద్దాం, దొరికితే వరుసగా అందరం దొరికిపోదాం, ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత. అవును, మీరు అంత సంపాదించుకున్నాక ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత, ఏమున్నది, బిజినెస్లు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, దొరికిపోతే ఏమున్నది, మంచిగా ఇంకేడేనో బంగారు బిస్కెట్లు అవి అన్నీ పెట్టుకుంటారు కదా, బిజినెస్ చేసుకుందాంలే ఏముంటుందిలే అని అనుకుంటున్నట్టున్నారు పెద్ద మనుషులు. మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో మనము చూద్దాం, కోర్టుకు వెళ్తే కొలువు అదే వస్తుంది, లీవ్ లో ఉన్న రిజిస్ట్రార్లు వారి అనుచరులతో జరుపుతున్న చర్చలు, అందరం దొరికిపోతే పని చేసేటోడు ఎవడుంటాడో చూద్దాం, ప్రభుత్వానికే సవాలు విసురుతున్న రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారో ఎవడొచ్చి చేస్తాడో చూద్దాం. ఇవన్నీ కొంతమంది రిజిస్ట్రార్లు అంటున్న మాటలు వస్తాయి. ప్రతి ఒక్కటి ఎవరు ఆ పెద్ద మనుషులు, ఎవరు ఎన్నెన్ని లంచాలు తీసుకున్నారు, ఎన్నెన్ని కోట్ల లంచాలు తీసుకున్నారో ఏందనేది కూడా వస్తుంది మెల్లగా. ఓకే, కొంతమందికి అగ్రవాళ్ళు, వీరికి అనుచరులు, చెప్పిన చోట ఇస్తారు, అందుకోవాల్సిన చోట అందుకుంటారు. ఇవ్వండి ఏంటంటే, లంచం మొత్తం మా వాడితో సెటిల్ చేసేయి, ఈ లంచం ఏమైనా వర్క్ కావాలి అన్న వాళ్ళందరూ వీళ్ళ అధికారుల దగ్గరకు వస్తే వీళ్ళు లంచం మొత్తం మా వాళ్ళతో సెటిల్ చేయని చెప్తారు. లంచం ముట్టినాక వీళ్ళు ఏం చేస్తారు, పోయి అగ్రవాల్స్ ఎవరైతే ఉన్నారో హవాలా మార్గంలో అవినీతి సంపాదన వ్యాపారుల సంస్థలలో, కన్స్ట్రక్షన్స్ కంపెనీలలో పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మాల్స్ అనే కాదు. ఈ రోజు చిన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఎట్లా పెడుతున్నారు ఒకటి ఆలోచించుకోండి. సరే ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, మేము దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చి చేస్తున్నాం అని అంటారు. కొంతమంది అక్రమంగా పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లయినాయి అంటే, వీళ్ళ వల్లనే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళది కూడా అలా షేర్స్ అంటారు కదా, షేర్స్ పార్ట్నర్షిప్లు ఉంటాయి, అట్లా నడిపిస్తున్నారు వీళ్ళు.
తెలియదు. మళ్ళీ దొరికినప్పుడు ఇక అందరం దొరికిపోదాం, ఏమున్నది ఓటు పని చేస్తాడు అని చెప్పి గవర్నమెంట్ని బెదిరిస్తాను. అరే బెదిరిస్తే ఎవరు భయపడతారండి? ఈడ గవర్నమెంట్ ఏమైనా చేతులు కట్టుకొని కూర్చొని అనుకుంటాను ఆడ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు అనుకుంటారా? ఎవరిని కూడా వదిలిపెట్టదు. మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందరిని సర్వీస్లోకి వెళ్ళి తీసేసి మీ ఆస్తులు అన్ని కూడా జప్తు చేసుకుంటుంది. అప్పుడు ఎడికి పోతారు? షాప్లో మీరు కూడా కూర్చొని బట్టలు లేదా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూర్చొని తాపి పట్టుకొని కూర్చోాలి. ఇక మీరు అందరు బెదిరిస్తే ఎవరు భయపడరండి. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీరు భయపడేంత వరకే. ఎవరైనా కూడా మనం ధైర్యంగా గట్టిగా ఉంటే ఎవరు కూడా భయపడరు. మీరు ఎంత అయితే ఏమున్నది అయితే గవర్నమెంట్ని బెదిరిస్తాను కొంతమంది. ఏసీబీ అధికారులకే చుక్కలు చూపిస్తున్న లంచవతారులు, తెలివి మీరిపోయిన రిజిస్ట్రార్లు, ఏసీబీకి చిక్కకుండా కొత్త కొత్త పన్నాగాలు, మార్వాడీలతో రిజిస్ట్రార్ల స్నేహాలు, చేతికి మట్టి అంటకుండా లంచాలు, షాపింగ్ మాల్స్ ఆర్థిక లావాదేవీలు, అధికారుల లంచాలతో నడుస్తున్న షాపింగ్ మాల్స్. సో దీన్ని కూడా ఒక మంచి సినిమా తీయచ్చు. వీళ్ళందరినీ అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసుకొని ఒక సినిమా తీయచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది, దాని వెనకాల అధికారులందరూ కూడా ఎట్లా డెవలప్ అయినా ఏందనేది ఒక మంచి సినిమా తీయచ్చు. మంచి స్టోరీ అవుతుంది. వాళ్ళు చేసే స్కామ్స్ కానివ్వండి, వాళ్ళు చేసే ఈ హవాలాలు, వాళ్ళ టెక్నిక్స్కి అవన్నీ కూడా తీస్తే ఒక లక్కీ భాస్కరో ఇంకా బ్లఫ్ మాస్టరో సినిమా అవుతుంది. ఒక మంచి పేరు పెట్టి కూడా సినిమాలు తీయచ్చు. సో ఇది రిజిస్ట్రార్లకు అధికారులకు సంబంధించిన వార్త. సో ఇంకొక పెద్ద మనిషి కూడా ఉన్నారు. పెద్ద మనిషిది కూడా త్వరలో నేటి దాతిలో ఎక్స్క్లూజివ్ స్టోరీ వస్తుంది. ఏది 5 కోట్ల లంచం ఆ రిజిస్ట్రార్ సంతకం, స్పెషల్ ఆడిట్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి. సో ఇదంతా దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ రికామ్ లేని రిజిస్ట్రార్ల ఆమ్దాని ఎపిసోడ్ 36. మరి మీరు దీనిపైన ఏమనుకుంటారో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్లో తెలపండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.